హాయ్ గైస్, వెల్కమ్ టు మై క్రికెట్. గైస్, ఐపీఎల్ లో మ్యాచ్ నంబర్ 49 చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మే 1వ తారీఖు సాయంత్రం 7:30 చెన్నైలో జరగబోతుంది. కంటెంట్ లోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. గాయస్ ఇక లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్ళామంటే ఐపీఎల్ లో వన్ ఆఫ్ ది క్రూషియల్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఈ మ్యాచ్ మనకి ఎంఏ చిదంబరం స్టేడియం చెన్నైలో జరగబోతుంది. చిదంబరం స్టేడియం పిచ్ రిపోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ పిచ్ అనేది బ్యాటింగ్ కి ఫ్రెండ్లీ పిచ్, అలాగే చేసింగ్ చేసే టీం కి కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ వెన్యూలో ఇప్పటి వరకు టోటల్ గా 18 మ్యాచెస్ జరిగాయి. అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 58% అయితే విన్ అయింది. సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 41% అయితే విన్ అయింది. సో ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు, టాస్ విన్ అయితే ముందుగా బ్యాటింగ్ తీసుకుంటేనే విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ బ్యాటింగ్ స్కోర్ 164 రన్స్, యావరేజ్ సెకండ్ బ్యాటింగ్ స్కోర్ 151 రన్స్. అలాగే పేసర్ స్పిన్ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్ లో పేస్ బౌలింగ్ కి 90 వికెట్స్ పడ్డాయి, స్పిన్ బౌలింగ్ కి 30 వికెట్స్ పడ్డాయి. ఈ వెన్యూలో స్పిన్ బౌలింగ్ కన్నా పేస్ బౌలింగ్ కొంచెం అనుకూలంగా ఉంటుంది. ముందుగా బోత్ టీమ్స్ కి సంబంధించిన హెడ్ టు హెడ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటి వరకు ఈ రెండు టీమ్స్ మధ్య టోటల్ గా 28 మ్యాచెస్ జరిగాయి. అందులో చెన్నై సూపర్ కింగ్స్ 15 మ్యాచెస్ విన్ అయింది, పంజాబ్ కింగ్స్ 13 మ్యాచెస్ విన్ అయింది. సో హెడ్ టు హెడ్ రికార్డ్స్ లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కే ఫేవర్ గా ఉందని చెప్పుకోవాలి. ఇక బోత్ టీమ్స్ గురించి మాట్లాడుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ లో ఇప్పటి వరకు టోటల్ గా 9 మ్యాచెస్ ఆడింది. అందులో ఈ టీం 5 మ్యాచెస్ విన్ అయింది. ఈ టీం ఓపెనర్స్ గా అజింక్య రహానె, రుతురాజ్ గైక్వాడ్ వీళ్ళిద్దరు ఎక్స్ట్రాడనరీ ఓపెనర్స్ మంచి ఫామ్ లో కూడా కనపడుతున్నారు. రహానె ఓపెనర్ గా ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. గైక్వాడ్ మాత్రం టీమ్ కి 100% ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాడు. యాజ్ ఏ కెప్టెన్ గా టీమ్ ని బాగా లీడ్ చేస్తున్నాడు అని చెప్పుకోవాలి. ఇక వన్ డౌన్ లో డారెల్ మిచెల్ కూడా మంచి ఫామ్ లోనే కనపడుతున్నాడు. లాస్ట్ మ్యాచ్ లో ఒక హాఫ్ సెంచరీ కూడా చేశాడు. తర్వాత శివం దుబే ఎక్స్ట్రాడనరీ హిట్టర్, ప్రతి మ్యాచ్ లో టీమ్ కి ఇంపార్టెంట్ టైమ్ లో ఒక పెద్ద స్కోర్ అయితే బిల్డ్ చేయగలుగుతున్నాడు. ఇక మిడిల్ ఓవర్స్ లో చూసుకుంటే ఎంఎస్ ధోని, మోయిన్ అలీ, దీపక్ చహర్, రవీంద్ర జడేజా ఈ టీం మిడిల్ ఆర్డర్స్ లో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ తోనే కనపడుతుంది. ఎంఎస్ ధోని బ్యాటింగ్ ఆర్ వికెట్ కీపింగ్ లో టీమ్ కి 100% అయితే ఇస్తున్నాడు. టీమ్ కి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు. తర్వాత మోయిన్ అలీ కూడా షెడ్యూల్ ప్లేయర్, చిన్నగా ఫామ్ లోకి వస్తున్నాడు అని చెప్పుకోవాలి. తర్వాత దీపక్ చహర్ మంచి స్టెబిలిటీ ఉన్న ప్లేయర్, ఇతను గ్రీజ్ లో కనుక సెట్ అయితే టీమ్ కి ఒక పెద్ద స్కోర్ అయితే బిల్డ్ చేయగలుగుతాడు. ఇక రవీంద్ర జడేజా ఈ టీమ్ కి ఎక్సలెంట్ ఆల్రౌండర్ అని చెప్పుకోవాలి. బ్యాటింగ్ ఆర్ బౌలింగ్ లో టీమ్ కి మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతున్నాడు. ఇక బౌలింగ్ సెట్ చూసుకుంటే తుషార్ దేశ్ పాండే, ముస్తఫిజుర్ రెహమాన్, పతి రాణా, శార్దుల్ ఠాగూర్ ఈ టీం బౌలింగ్ పరంగా కూడా ఎక్సలెంట్ గా ఉంది. ఓవరాల్ గా ఈ టీం టాస్ గెలిచినా ఓడినా ఫస్ట్ బ్యాటింగ్ కనుక చేస్తే కంపల్సరీగా 180+ టార్గెట్ అయితే సెట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఈ టీం విన్ అయ్యే ఛాన్సెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడుకుంటే ఈ టీం కూడా ఈ సీజన్ లో ఇప్పటి వరకు టోటల్ గా 9 మ్యాచెస్ ఆడింది. అందులో ఈ టీం కేవలం 3 మ్యాచెస్ మాత్రమే విన్ అయింది. ఈ టీం ఓపెనర్స్ గా ప్రభ్సిమ్రాన్ అండ్ బైస్ట్రో వీళ్ళిద్దరు ఓపెనర్స్ గా సెట్ అయ్యారు. మంచి ఫామ్ లో కూడా కనపడుతున్నారు. ప్రభ్సిమ్రాన్ లాస్ట్ మ్యాచ్ లో ఒక మంచి హాఫ్ సెంచరీ కూడా చేశాడు. జానీ బైస్ట్రో బ్యాక్ టు ఫామ్, కేకేఆర్ మీద ఒక అద్భుతమైన సెంచరీ కూడా చేశాడు. వీళ్ళిద్దరు పవర్ ప్లే లో నాట్ అవుట్ గా ఉంటే ఒక పెద్ద స్కోర్ అయితే నమోదు చేయగలుగుతారు. ఇక వన్ డౌన్ లో రైలు రూసో షెడ్యూల్ ప్లేయర్ చిన్నగా ఫామ్ లోకి వస్తున్నాడు అని చెప్పుకోవాలి. తర్వాత శశాంక్ సింగ్ ఎక్స్ట్రాడనరీ హిట్టర్, ప్రతి మ్యాచ్ లో టీమ్ కి అవసరమైన టైంలో మంచి ఇన్నింగ్స్ అయితే ఆడుతున్నాడు. టీమ్ కి ఇతను ఒక కీ ప్లేయర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక మిడిల్ ఓవర్స్ లో చూసుకుంటే శ్యామ్ కురాన్, జితేష్ శర్మ, అశుతోష్ శర్మ వీళ్ళ ముగ్గురు కూడా షెడ్యూల్ ప్లేయర్స్. శ్యామ్ కురాన్ కెప్టెన్ గా టీమ్ కి సెట్ అవుతున్నాడు. జితేష్ శర్మ బ్యాటింగ్ లో టీమ్ కి అంత పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోతున్నాడు. ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి, అప్పుడే టీం మిడిల్ ఓవర్స్ లో స్ట్రాంగ్ గా కనపడుతుంది. తర్వాత అశుతోష్ శర్మ అయితే మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు. బ్యాటింగ్ పరంగా టీమ్ కి బాగా సెట్ అయ్యాడని చెప్పుకోవాలి. ఇక బౌలింగ్ సైడ్ చూసుకుంటే రబాడా, హర్ప్రీత్ బార్, హర్షల్ పటేల్, హర్షదీప్ సింగ్, రాహుల్ చహర్ బౌలింగ్ పరంగా ఈ టీం మంచి ఫామ్ లో అయితే కనపడుతుంది. ఓవరాల్ గా ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ అంటే డూ ఆర్ డై అని చెప్పుకోవాలి. బోత్ టీమ్స్ బ్యాటింగ్ ఆర్ బౌలింగ్ లో స్ట్రాంగ్ గానే కనపడుతున్నాయి. కానీ సిఎస్కే టీం పంజాబ్ టీం కన్నా మంచి ఫామ్ లో కనపడుతుంది కాబట్టి చెన్నై సూపర్ కింగ్స్ విన్ అవ్వచ్చు అనేది నా ఒపీనియన్. బట్ ఇది 100% విన్ రిపోర్ట్ అయితే కాదు. మీకు 100% విన్ రిపోర్ట్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంది, ఒకసారి వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇక బోత్ టీమ్స్ కి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ 11 డిస్ప్లే మీద రన్ అవుతుంది, ఒకసారి చెక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.